హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. 15 మినిట్స్లో అయిపోతుంది. నేను పప్పు తీసుకున్నాను. ఇందులో వాటర్ వేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్, పసుపు వేసుకొని విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. చాలా టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుంది. మళ్ళీ నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఈ లోపల నేను కుక్కర్ తీసి అవతల పెట్టేసి ఇందులో బాండల్లో తాలింపు చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు, అలాగే పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇప్పుడు ఒక 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని సాఫ్ట్గా మగ్గేంత వరకు టమాటాలు బాగా కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా సింపుల్గా 15 మినిట్స్లో క్యారీకి కానీ చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకొని టమాటాలు సాఫ్ట్గా మగ్గించుకున్నాను. చూసారు కదా, మామిడికాయ ముట్టితో పాటు వేసానండి. చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తాను నాకు కామెంట్లో చెప్పండి. ఈ మామిడికాయని వేసేసి కొద్దిగా మూత పెట్టి 1 నిమిషం ఉడికించుకుంటే చాలా ముక్కలు భాగం ఉడికిపోతాయి. చాలా బాగుంటుంది. ఇప్పుడు నిమిషం తర్వాత తీసాను. చక్కగా మామిడికాయలు ఉడికింది. ఇప్పుడు మనం 3 విజిల్స్ వచ్చాయి. పప్పు చూడండి. పప్పు కొద్దిగా ఉడకాలేమో. అవునండి, కొద్దిగా ఉడకాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనము ఈ మామిడికాయని ఇందులో వేసేసి మనం ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మీడియం మంట మీద ఆ పులుపు అంతా పప్పులోకి దిగి చాలా బాగుంటుంది. చూసారు కదా, మొత్తం ఇలా కలుపుకొని బాండల్లో పోపు ఉంది కదా, కొద్దిగా పప్పు తీసి దాంట్లో తాలింపించి కుక్కర్లోకి పోయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పోపులోకైనా కూడా వేసుకోవచ్చు ఇంగువ అయితే. ఇది మీడియం మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు. కొత్తిమీర కాళ్ళు ఉన్నాయి, కొద్దిగా వేసాను మంచి ఫ్లేవర్కి. ఇలాగా మనము చక్కగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీ కమ్మటి మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్. సర్వే జన